సాధారణంగా వంట చెరుకు అంటే కట్టెలు చాలా చౌకగా దొరుకుతాయి కదా. అదే ఎల్పిజి సిలిండర్ని చూస్తే కట్టెల కంటే చాలా ఖరీదు. అయినా సరే మనం వంట కోసం కట్టెల కంటే ఎల్పిజినే ఎందుకు ఎక్కువగా వాడుతాం? నిజానికి డబ్బు ఆదా చేయాలంటే మనం అందరం కూడా కట్టెలనే వాడాలి. కానీ మనం అలా చెయ్యడం లేదు. అందుకు భిన్నంగా మనందరం ఎక్కువగా ఎల్పిజినే వాడుతున్నాం. అసలు దీని వెనుక ఉన్నటువంటి కారణమేంటి? ఎందుకు మనం ఇలా చేస్తున్నామనే విషయాలను ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మనకు కొద్దిగా నీటిని వేడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకుందాం. మన ముందు 3 రకాల ఇంధనాలు ఉన్నాయి. ఒకటి పాతకాలం నాటి పిడకలు, రెండవది బొగ్గు, మూడవది ఎల్పిజి. మరి ఈ మూడింటిలో మనం దేన్ని ఎంచుకుంటాం? పిడకలు, బొగ్గు, ఎల్పిజి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎల్పిజినే ఎంచుకుంటాం. ఎందుకు మనం అలా చేస్తున్నాం? దీనికి కారణం, ఒక కిలోగ్రామ్ ఎల్పిజిని మండించినప్పుడు వచ్చేటువంటి ఉష్ణశక్తి 1 కిలోగ్రామ్ పిడకలు లేదా 1 కిలోగ్రామ్ బొగ్గును మండించినప్పుడు వచ్చేటువంటి ఉష్ణశక్తి కంటే చాలా చాలా ఎక్కువ. ఇలా 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అని అంటాం. అంటే 1 కిలోగ్రామ్ ఇంధనంలో ఎంత ఉష్ణశక్తి దాగి ఉందో ఈ కెలోరిఫిక్ విలువ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 1 కిలోగ్రామ్ ఎల్పిజిని మండించినప్పుడు వచ్చేటువంటి ఉష్ణశక్తి ఎల్పిజి యొక్క కెలోరిఫిక్ విలువను, అలాగే 1 కిలోగ్రామ్ పిడకలు లేదా 1 కిలోగ్రామ్ బొగ్గును మండించినప్పుడు వచ్చేటువంటి ఉష్ణశక్తి వాటి యొక్క కెలోరిఫిక్ విలువను తెలియజేస్తుంది. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, ఎల్పిజి యొక్క కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉంటుంది మరియు పిడకలు లేదా బొగ్గు యొక్క కెలోరిఫిక్ విలువ తక్కువగా ఉంటుంది. అయితే మనం ఈ విలువలను ఎలా కొలుస్తామంటే, మనం ఉష్ణాన్ని కిలోజౌల్లలో కొలుస్తాం. కెలోరిఫిక్ విలువ 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనమైనప్పుడు ఉత్పత్తి చేసే ఉష్ణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి కెలోరిఫిక్ విలువకు ప్రమాణాలు కిలోజౌల్ పర్ కిలోగ్రామ్. అంటే కెలోరిఫిక్ విలువ 1 కిలోగ్రామ్ ఇంధనానికి ఎన్ని కిలోజౌల్స్ ఉష్ణశక్తి వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు మనం వివిధ ఇంధనాల కెలోరిఫిక్ విలువలను తెలుసుకొని ఒక ప్రశ్నను సాల్వ్ చేద్దాం. ఉదాహరణకు 1 కిలోగ్రామ్ నీటిని మరిగించడానికి మనకు 2257 కిలోజౌల్స్ ఉష్ణశక్తి కావాలి. ఇప్పుడు మనం ఈ నీటిని మరిగించడానికి ఈ వివిధ ఇంధనాలలో ఏ ఇంధనం ఎంత సమర్థవంతంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ముందుగా పిడకల్ని తీసుకుంటే ఇవి 1 కిలోగ్రామ్కు 6000 నుండి 8000 కిలోజౌల్స్ శక్తిని ఇస్తాయి. అంటే 1 కిలోగ్రామ్ పిడకల్ని మనం మండిస్తే మనకు ఇంత ఉష్ణశక్తి వస్తుంది. అయితే ఇది మరీ తక్కువేమీ కాదు, కానీ అలా అని మరి అంత ఎక్కువ కూడా కాదు. ఇంకా కలప లేదా కట్టెల్ని చూస్తే ఇవి 17,000 నుండి 22,000 కిలోజౌల్స్ శక్తిని ఇస్తాయి. అంటే ఇది పిడకల కంటే చాలా ఎక్కువ. ఆ తర్వాత బొగ్గు చూస్తే ఇది 25,000 నుండి 33,000 కిలోజౌల్స్ ఉష్ణాన్ని ఇస్తుంది. అంటే పిడకలు కలపతో పోలిస్తే బొగ్గు నుండి చాలా మంచి ఉష్ణశక్తి వస్తుంది. కానీ ఇంకా మనం అసలైన ఇంధనాలైన పెట్రోల్, కిరోసిన్, డీజిల్, మీథేన్, సిఎన్జిని చూస్తే ఇవన్నీ 1 కిలోగ్రామ్కు 45,000 నుండి 50,000 కిలోజౌల్ శక్తిని ఇస్తాయి. అంటే ఇవి చాలా ఎక్కువ శక్తినిచ్చేటువంటి ఇంధనాలు. ఇక మనం ఎల్పిజిని తీసుకుంటే ఇది ఏకంగా 55,000 కిలోజౌల్ శక్తిని ఇస్తుంది. అదే హైడ్రోజన్ అయితే 150,000 కిలోజౌల్ శక్తిని ఇస్తుంది. అయితే ప్రస్తుతానికి దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మొదట ఎల్పిజిని పిడకలను పోల్చి చూద్దాం. ఇక్కడ 1 కిలోగ్రామ్ ఎల్పిజి అనేది 1 కిలోగ్రామ్ పిడకల కంటే 7 రెట్లు ఎక్కువ శక్తినిస్తోంది. అంటే ఎల్పిజి ఇచ్చినంత శక్తి రావాలంటే మనం ఏకంగా 7 కిలోగ్రాముల పిడకలను మండించాలి. ఇది చాలా ఎక్కువ కదా. అలాగే కలపను తీసుకుంటే
ఒక కిలోగ్రామ్ కలప 17,000 నుండి 22,000 కిలోజౌల్స్ ఇస్తోంది. అంటే దీనికంటే ఎల్‌పీజీ దాదాపు 2.5 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఉష్ణశక్తి పరంగా ఒక కిలోగ్రామ్ ఎల్‌పీజీ అనేది 2.5 కిలోగ్రాముల కలపతో సమానం. ఇది కూడా చాలా పెద్ద వ్యత్యాసం కదా. మరి దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చంటే ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉన్నటువంటి ఇంధనం ఉత్తమమైనటువంటి ఇంధనం. ఎందుకంటే ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటే తక్కువ ఇంధనంతోనే మనకు ఎక్కువ ఉష్ణశక్తి వస్తుంది. అందుకే ఎల్‌పీజీకి కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే అది చాలా సమర్థవంతమైనది. దాని ద్వారా మనం తక్కువ ఇంధనంతో ఎక్కువ వేడిని పొందవచ్చు. అందుకే మన ఇళ్లల్లో వంట కోసం ఎల్‌పీజీనే ఎక్కువగా వాడుతాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ కారణంగానే ఎల్‌పీజీ వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి.